హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తమన్నా భాటియా, ఈమెని మిల్కీ బ్యూటీగా సుపరిచితం. ఈమె 1989 డిసెంబర్ 21న ముంబైలోని మహారాష్ట్రలో జన్మించింది. ఈమె తండ్రి పేరు సంతోష్ భాటియా, ఈయన ఒక జ్యువెలరీ వ్యాపారి. ఈమె తల్లి పేరు రజనీ భాటియా, ఈమె ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నారు. ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరు ఆనంద్ భాటియా. ముంబైలోని మానాజీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో స్కూలింగ్ పూర్తి చేశారు ఈమె. చిన్నప్పటి నుంచి డ్యాన్స్పై ఆసక్తి ఉండేది. స్కూల్ ప్రోగ్రామ్స్లో ఆమె డ్యాన్స్ చూసిన టీచర్లు అచ్చం శ్రీదేవిలా చేస్తున్నావు అని మెచ్చుకునేవారు. దీంతో సినిమాలో హీరోయిన్గా అవ్వాలనే కోరిక ఆమెకు కలిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పృథ్వీరాజ్ యాక్టింగ్ థియేటర్లో నటన కోర్సు చేశారు మరియు అక్కడే స్టేజ్ ప్రదర్శనలో పాల్గొన్నారు. అక్కడ పరిచయమైన వారి సలహాతో మోడలింగ్లోకి అడుగుపెట్టారు. 17 ఏళ్ల వయసులో హిందీ చిత్రం ఛాన్సా రోషన్ చెహ్రాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇండియన్ ఐడియల్ విజేత అభిజిత్ సావంత్ మ్యూజిక్ ఆల్బంలో నటించడం ద్వారా మొదటిసారిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మోహన్ బాబు నిర్మించిన శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమిళ్లో రవికృష్ణ సరసన కేడీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించారు. అది కూడా పరాజయం పాలైంది. ఎస్జే సూర్యతో చేసిన వ్యాపారి సినిమా కూడా నిరాశపరిచింది. సన్ టీవీ సీఈఓ సక్సేనాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల సన్ డిటిహెచ్ యాడ్స్లో నటించారు. ఇది ఆమెకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ఈ యాడ్స్ చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కోసం ఆమెను ఎంపిక చేశారు. అదే సమయంలో దర్శకుడు శంకర్ సిఫార్సు మేరకు తమిళంలో కల్లూరిలో అవకాశం వచ్చింది. ఈ 2 సినిమాలు ఒకేసారి సూపర్ హిట్ అవ్వడంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారారు. ఆమె తెలుగులో 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె హిందీలో విజయం సాధించడానికి దర్శకుడు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. ఈ 3 వరుసగా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారు. బాహుబలి మూవీ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో ఐటెం సాంగ్స్ చేయడం మొదలుపెట్టారు. జై లవకుశ, సరిలేరు నీకెవరు, గని, జైలర్ వంటి సినిమాల్లో ఈమె ఐటెం సాంగ్స్ చేశారు. లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్లో కూడా ఈమె నటిస్తున్నారు. 2025లో తమన్నా ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్మైల్ అవార్డ్స్లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అవార్డును గెలుచుకున్నారు. ఈమె సాజిద్ ఖాన్తో హిమ్మత్ వాలా సమయంలో ప్రేమలో ఉన్నారని, సినిమా ఫ్లాప్లు అయ్యాక విడిపోయారని టాక్స్ వచ్చాయి. ఆ తర్వాత కార్తీతో అవారా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని, చెన్నైలో ఒక ప్లాట్లో లివింగ్ టుగెదర్లో ఉన్నారని చెప్తున్నారు. కార్తీ తండ్రి శివకుమార్ వ్యతిరేకత వల్ల ఈ బంధం పెళ్లి వరకు వెళ్ళలేకపోయిందని టాక్. ఇక విరాట్ కోహ్లీతో ఒక యాడ్ షూటింగ్లో పరిచయం కాస్త ప్రేమగా మారిందని, కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల వీరిద్దరూ విడిపోయారని చెబుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్లో విజయ్ వర్మతో పరిచయం ఏర్పడింది. 2023 న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో వీరిద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటపడడంతో రిలేషన్షిప్ అఫీషియల్ అయ్యింది. ప్రస్తుతం వీరు లివింగ్ టుగెదర్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు తమన్నా 80కి పైగా సినిమాలో నటించారు. ఈమె ఒక సైన్మా అవార్డు, 2 సంతోషం అవార్డులు మరియు కలైమామణి అవార్డును గెలుచుకున్నారు. 2025లో ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అవార్డును కూడా ఈమె గెలుచుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.